మీకో మంచి బిజినెస్ ఐడియా ఉంది, కానీ డబ్బులు లేవు. బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా లేదు. హామీగా చూపించడానికి మీ దగ్గర ఆస్తులు కూడా లేవు. తెలిసిన వాళ్ళెవరూ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావటం లేదు. కానీ మీ ఐడియా ఖచ్చితంగా క్లిక్ అవుతుందని మీ నమ్మకం. అప్పుడేం చేయాలి? అలా మీరు సతమతమవుతూ ఉంటే ఈ వీడియో మీకోసమే. ఒక చిన్న ఐడియా ఏంజల్ ఇన్వెస్టర్ దృష్టిలో పడి ఆకట్టుకుంటే అది కంపెనీగా మారుతుంది. ఇంతకీ ఏంజల్ ఇన్వెస్టర్ అంటే ఎవరు? వాళ్ళు ఎలాంటి వ్యాపారాలకు డబ్బు పెడతారు? వాళ్లను ఎక్కడ ఎలా కలవాలి? ఒక ఐడియాతో వాళ్లను ఎలా మెప్పించాలి? అసలు ఒక ఆలోచనను ఆచరణలోకి ఎలా తీసుకురావాలి? చివరిదాకా చూడండి. ఎందుకంటే ఒక చిన్న ఐడియా ఏంజల్ ఇన్వెస్టర్ కంట్లో పడితే చాలు, అది కంపెనీగా మారుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రారంభ దశలో ఉన్న వ్యాపారాలకు సొంత డబ్బు పెట్టుబడిగా పెట్టి తన వాటా తీసుకునే వ్యక్తినే ఏంజల్ ఇన్వెస్టర్ అంటారు. బ్యాంకులు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి ప్రభుత్వ సంస్థలు, పెద్ద పెద్ద కార్పొరేట్ ఫండ్స్ లాంటి వాటి జోలికి పోనవసరం లేకుండా చేస్తాడు ఏంజల్ ఇన్వెస్టర్. కేవలం బిజినెస్ ఐడియా బలం మీద, ఆ ఔత్సాహికుడి ఆసక్తి మీద నమ్మకంతో పెట్టుబడి పెడతాడు. సాధారణంగా ఈ ఏంజల్ ఇన్వెస్టర్లు గతంలో వ్యాపారం చేసి సంపాదించిన వాళ్ళు, బిజినెస్ లో డక్కా మొక్కీలు తిన్నవాళ్లు, కొత్త ఆలోచనల మీద నమ్మకం పెట్టేవాళ్లు అయి ఉంటారు. వాళ్ళు తమ అనుభవాన్ని పంచుకుంటూ మార్గదర్శనం చేసే మెంటర్స్ గా ఉంటూ పెట్టుబడితో ప్రోత్సహిస్తారు. అందుకే వాళ్లను ఏంజల్ ఇన్వెస్టర్లు అంటారు. ఇంతకీ ఈ ఏంజల్ ఇన్వెస్టర్లు ఎవరికి సాయం చేస్తారు? ఇక్కడ ఒక అపోహ ఉంది. ఐడియా ఉంటే చాలు డబ్బిస్తారని అనుకుంటాం, కానీ ఇది నిజం కాదు. ఏంజల్ ఇన్వెస్టర్లు చూసేది మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు అనేది. ఏదైనా సమస్య ఎదురైతే గట్టిగా నిలబడతారా లేదా అనేది చూస్తారు. మీరు చెబుతున్న ఐడియాలో కొత్తదనం ఉందా? మిగతా వాళ్లకంటే మెరుగైనదా? ముందు ముందు దీన్ని విస్తరించి మరింత పెద్ద వ్యాపారంగా మార్చే అవకాశం ఉందా అనే విషయాలు కూడా గమనిస్తారు. అంతా బాగానే ఉంది, కానీ ఏంజల్ ఇన్వెస్టర్లను ఎలా కలవాలి? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వాళ్ల దగ్గర డబ్బుంది, మీ దగ్గర ఐడియా ఉంది, కానీ వాళ్లను చేరుకోవడం కష్టం. వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? చాలా చోట్ల స్టార్టప్ మీట్స్ జరుగుతుంటాయి. కొన్ని బిజినెస్ కాన్ఫరెన్స్ల దగ్గర కూడా ఏంజల్ ఇన్వెస్టర్లు మీలాంటి ఔత్సాహికుల కోసం చూస్తూ ఉంటారు. చాలా యూనివర్సిటీలో ఇన్నోవేషన్ సెల్స్ ను వాళ్ళు సంప్రదిస్తూ ఉంటారు. కొత్త ఐడియాల కోసం వాళ్లే రావటం సహజం. అయితే వాళ్ళ ఆచూకీ నేరుగా తెలుసుకోవటం, అక్కడికి వెళ్లి ఎదురు చూడటం అందరికీ కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో కూడా ట్రై చేయొచ్చు. స్టార్టప్ నెట్వర్క్ సైట్స్ కోసం వెతికితే మీరు ఎదురు చూస్తున్న ఏంజల్ ఇన్వెస్టర్ దొరికే అవకాశాలున్నాయి. లింక్డ్ఇన్ కూడా బాగానే సహాయపడుతుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, డైరెక్ట్ గా డబ్బు పెట్టండి అని అడగకూడదు. ముందు మీ ఆలోచన, మీ ప్రయాణం, మీ ప్రోగ్రెస్ గురించి వాళ్లకు తెలియచేయాలి. ఎవరైనా కామన్ ఫ్రెండ్స్ గానీ, మీ గురించి పరిచయం చేయగలవారు కానీ ఉంటే మీ పని కాస్త సులువవుతుంది. ఒక ఇన్వెస్టర్ కు తెలిసిన వాళ్ల ద్వారా వెళితే సీరియస్ గా వింటారు. సినిమా కథ రెడీ చేసుకుని నిర్మాత కోసం ఎదురు చూసే వాళ్ల పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. ఎవరంటే వాళ్ళు కథ చెబుతామంటే వాళ్లకు వినే ఓపిక ఉండదు. అందుకే ఆ స్టేజ్ లో కొద్దిపాటి రికమెండేషన్ ఉంటే చాలా మంచిది. సరే, ఏంజల్ ఇన్వెస్టర్ ను కలిసే అవకాశం దొరికింది. మరి మెప్పించడం ఎలా? ఇక్కడే చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. అందుకే ఏం చేయకూడదో ముందుగా తెలుసుకోవాలి. ఐడియా చెప్పాలే తప్ప మా ఐడియా చాలా గొప్పది అంటూ గొప్పలు చెప్పడం మంచిది కాదు. కోట్లలో లాభాలు వస్తాయని కూడా ఊదరగొట్టే ప్రయత్నం చేయకూడదు. ఏంజల్ ఇన్వెస్టర్ మిమ్మల్ని చాలా వేగంగా అంచనా వేయగలరన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అలా అంచనా వేయడానికి ఎన్ని ప్రశ్నలు అడిగినా నెర్వస్ కాకూడదు. కూల్ గా, కాన్ఫిడెంట్ గా జవాబివ్వాలి. ఇక చేయాల్సిందేంటో చూద్దాం. మీరు చెప్పే విషయం ఒక కథలా చెప్పాలి. ఎక్కడా బోర్ కొట్టకుండా చూసుకోవాలి. ఆ ఐడియా ఎలా వచ్చిందో చెప్పాలి. దాని మీద ఆలోచించే క్రమంలో ఆ ఐడియా వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఎలా టెస్ట్ చేసుకున్నది చెప్పాలి. వ్యక్తిగత అనుభవాలు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రాజెక్ట్ మొదలైతే అప్పటిదాకా మీరు ఎంత ఖర్చు పెట్టారో, ఎంత ఆదాయం వచ్చిందో నిజాయితీగా చెప్పాలి. ఆదాయం అంచనాలు కూడా ఊహాజనితంగా కాకుండా నిజమని అనిపించాలి. రిస్కులు ఉంటే దాచిపెట్టకుండా చెప్పాలి. అప్పుడే నమ్మకం పెరుగుతుంది. అయితే ఒక్క మీటింగ్ లోనే ఏంజల్ ఇన్వెస్టర్ ఒప్పుకోకపోవచ్చు. అంత మాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీ పట్టుదల, మీ ఆత్మవిశ్వాసం వాళ్ళు గమనిస్తూ ఉంటారు. మీరు క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేస్తున్నారా లేదా అనేది చూస్తారు. వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న సలహాలు పాటిస్తున్నారా, వాళ్ళు పెట్టిన చిన్న చిన్న టార్గెట్లు సాధిస్తున్నారా అనేవి గమనిస్తూ ఉంటారు. అంటే మీ క్రమశిక్షణ, మీ కమిట్మెంట్ ఎంతవరకు అన్నది వాళ్ళు తెలుసుకుంటారు. అప్పటికి గాని సరే చూద్దాం, పెట్టుబడి పెడదాం అనే మాట అనరు. ఆ మాత్రం హామీ వచ్చాక అత్యంత ముఖ్యమైన దశ మొదలవుతుంది. మీ ఐడియా అమలు చేయడానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుందో బడ్జెట్ తయారు చేయాలి. ఎంత ఆదాయం వచ్చే వీలుందో కూడా ఆ ప్రతిపాదనలో ఉండాలి. ఏంజల్ ఇన్వెస్టర్ పెట్టుబడి పెట్టడానికి ముందే ఒక చిన్న ఆఫీసులో అతి తక్కువ మంది సిబ్బందితో పని మొదలు పెట్టాలి. ఎంత పొదుపుగా చేస్తున్నారన్నది కూడా ఏంజల్ ఇన్వెస్టర్ గమనిస్తాడు. ఈ మొత్తం వివరాలతో ప్రాజెక్టు భవిష్యత్తు మీద నమ్మకం కలిగించే డేటాతో ఇన్వెస్టర్ను మళ్లీ సంప్రదించాలి.
నిజానికి మీరు చెప్పే ఊహాజనితమైన ఆదాయం కంటే ఈ డేటా ఇన్వెస్టర్ను బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మీ ఐడియా నచ్చి మీకోసం ఇన్వెస్ట్ చేసే ఏంజల్ ఇన్వెస్టర్ దేవుడు కాదు. మీకు అలా అనిపించినా అతడు సాయం వెనుక లాభార్జనే ఉంటుంది. మీరు పొగడ్తలతో ముంచెత్తాల్సిన అవసరం లేదు. మీ కలను నిజం చేయడానికి అందుబాటులోకి వచ్చిన ఒక భాగస్వామి మాత్రమే. మీరు మీ ఐడియాను ఆలోచనలో పెట్టి లాభాలు సంపాదించి పెట్టి ఆయన వాటా ఆయనకిస్తే చాలు. మీరు నిజాయితీ పరులై ఉండి బాగా కష్టపడితే మాత్రం ఏంజల్ ఇన్వెస్టర్ మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మీ ఐడియా నిజంగా గొప్పదైతే మీకు ఏంజల్ ఇన్వెస్టర్లు తప్పకుండా దొరుకుతారు. ఒక ఐడియా, ఒక ల్యాప్టాప్, ఒక ఏంజల్ ఇన్వెస్టర్, ఇంతే స్టార్టప్ మొదలు. డబ్బుతో పాటు తన అనుభవాన్ని కూడా తోడుగా ఇచ్చి మార్గదర్శనం చేసే మెంటర్ వల్ల మీ వ్యాపారం సక్సెస్ అవుతుంది. మీ ఐడియా విజయవంతమైతే మీ సక్సెస్ స్టోరీ మరింత మందిలో స్ఫూర్తి నింపేలా ఇక్కడే ఇద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వాళ్లకు చెప్పండి. మీ ఐడియా విజయవంతమైతే స్ఫూర్తిగాథగా మీ సక్సెస్ స్టోరీ మరింత మందిలో స్ఫూర్తి నింపేలా ఇక్కడే ఇద్దాం.